మా పేరు నాని గారు మంత్రిగా చేశారు. ఆయన ఏం చేస్తున్నారండి వాళ్ళ? ఆయన కేసు పెట్టారు, ఆయన భార్య మీద కేసు పెట్టారు. ఏం కేసు అండి అది? ఒక గోడౌను, ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు, దానిలో బియ్యం పెట్టారు, ఆ బియ్యం పోయినాయి. పోతే ఏంటని చేయాల్సింది? అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది? అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? క్రిమినల్ కేసు ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నాని గారి మీద కక్ష పట్టారు. నాని గారు మంత్రిగా చేశారు, నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు. కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు. ఎవరి మీద? భార్య మీద కేసు పెట్టారు. భార్య యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన మీద కేసు పెట్టారు, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఒక మహిళని, ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు, గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్ష సాధింపు చర్య కాదే? ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే, ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నాం.